ఫ్రెండ్స్, ఊరగాయ పెడుతున్నాను. ఈ ఊరగాయ కాయ చూడండి, సైజు ఎంత పెద్ద సైజు. ఈ చెట్టు కాయ మా తోటలో ఉండింది. ఇంతకుముందు మా అత్తమ్మ పెట్టేవారు. పెద్ద సైజు కాయ, మంచి బాగుంటుంది ఊరగాయ. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. పసుపు కొద్దిగా తీసుకొని, మరీ ఎక్కువ కాకుండా, ఉప్పు కొలతతో వేయండి. ఆవాలు, మెంతుల పొడి, గెంటుడు, మిరప్పొడి కరెక్ట్ సైజు, ఇదే సైజుతో వేయండి. కొలతతో వేసినారనుకో, ఇవి 2 కేజీలు కాయ, దీంట్లో సరిపోద్ది మిరప్పొడి అంతా. నూనె, ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా తినొచ్చు. మామూలుగా అయితే ఊరగాయ తినకూడదు అంటుంటారు కాబట్టి ఎవరైనా తినొచ్చు. తక్కువ పెట్టుకోండి, ఉప్పు కారం కానీ ఏదైనా బాగుంటుంది. ఈ చెట్టు కాయలు ఇంతకుముందు మా తోటలో ఉండేవి. అప్పుడు అలవాటు మాకు ఈ కాయ తిని. ఇప్పుడు దొరికింది ఆ కాయ, నాకు చాలా సంతోషం అయింది. నూనె ఇవన్నీ, ఆవాలు అవన్నీ వేసుకుని తిరగమాత చల్లారిచ్చి అప్పుడు పోయండి. నిల్వ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. అదేమి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే ఉప్పు తగ్గించుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తిన్నారనుకో రుచికరంగా ఉంటుంది. మంచి కాయ, కొబ్బరిలాగా ఉంటుంది. బాగా మేము తినున్నాం కాబట్టి. మాకు తోట ఉండింది, తోటలో ఉండింది పెద్ద చెట్టు. అది చెట్టు నిండా కాయలు అయితే మా అత్తమ్మ చాలా బకెట్లు పెట్టేది. తలా ఒక బకెట్ ఇచ్చేది ఫ్రెండ్స్కి కానీ, అయిన వాళ్ళకి, ఎవరికైనా కానీ అట్లా పెడతా ఉన్నాను నేను. 4 కాయలు వస్తే 3 కాయలు దీంట్లో వేసాను, 2 కాయలు దీంట్లో వేసాను. 2 కాయలు తురిమి పెట్టాను. మీకు చిన్న వీడియోలో పెట్టున్నాను, రీల్స్లో చూడండి. అది కూడా బాగుంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు, దేంట్లైనా గిఫిన్లో తినొచ్చు, బాగుంటుంది. అది కూడా చూడండి మీరు. అవి 2 పెట్టుకుంటాం మేము ఎప్పుడైనా, అందుకని ఈసారి కూడా అట్టే పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి.